సినిమా వాళ్లకు రాజకీయం ఏం తెలుసు? కెమెరా ముందు యాక్టింగ్ చేయడం వేరు, రాష్ట్రాన్ని పాలించడం వేరు. అసలు ఈయన 5 ఏళ్లు సీఎం సీట్లో కూర్చోగలడా? ఇవి తమిళనాడు సీఎం విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రత్యర్థులు చేసిన దారుణమైన కామెంట్స్. కానీ కట్ చేస్తే ఫలితాలు వచ్చిన రోజు 60 ఏళ్ల ద్రావిడ రాజకీయ కోటలు బద్దలు కొడుతూ తమిళనాడు ప్రజలు విజయ్కు తిరుగులేని అధికారాన్నిచ్చారు. మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కేవలం ఒకే ఒక్క నెలలో తన పాలనతో విమర్శకుల నోళ్లు ఎలా మూయించారో తెలుసా? సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక సీఈఓ లాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అసలు సీఎం విజయ్ నెల రోజుల్లో చేసిన ఆ సంచలనాలు ఏంటి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమాలను మించిన రేంజ్లో విజయ్ డెసిషన్స్ తీసుకోవడం ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏకంగా 2.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫైల్పై మొదటి సంతకం పెట్టారు. అంతటితో ఆగకుండా మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం ప్రత్యేకంగా సింగపేన్ టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించారు. అంతేకాదు గుడులు, బడులు, చర్చిలు, మసీదులు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం షాపులను కేవలం 2 వారాల గడువులోగా శాశ్వతంగా మూసివేయించి మహిళల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. నిర్ణయాల కంటే ఎక్కువగా సీఎం విజయ్ వర్కింగ్ స్టైల్ ఇప్పుడు తమిళనాడు బ్యూరోక్రసీని షేక్ చేస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా లీడర్లు తెల్లటి పంచే అంగీ కట్టడం ఒక ఆనవాయితీ. కానీ విజయ్ ఆ ట్రెండ్ బ్రేక్ చేశారు. ప్రతిరోజు పక్కాగా బ్లాక్ సూట్, వైట్ షర్ట్ వేసుకొని సరికొత్త మోడర్న్ అడ్మినిస్ట్రేటర్ల సచివాలయానికి వస్తున్నారు. అంతేకాదు ఉదయం 10 గంటల కల్లా సీట్లో కూర్చొని సాయంత్రం 6 గంటల వరకు నిరంతరం ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. ఆఖరికి లంచ్ కూడా ఇంటి నుంచే తెచ్చుకొని ఆఫీస్ రూమ్లోనే తింటూ టైం వేస్ట్ కాకుండా చూసుకుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా ఖచ్చితమైన పంక్చువాలిటీ రూల్స్ పెట్టారు. నేను లీడర్ని కాదు, ఈ రాష్ట్రానికి సీఈఓ అని తన ప్రవర్తనతో నిరూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా కలెక్టర్లు, పోలీస్ బాసులతో జరిగిన మీటింగ్ లో విజయ్ ఇచ్చిన ఆర్డర్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రాజకీయ జోక్యం అస్సలు లేకుండా క్రిమినల్స్ పై ఫియర్లెస్ యాక్షన్ తీసుకోవాలని, ఎలాంటి ప్రభావవంతమైన నేరస్తుడైనా సరే వదిలిపెట్టవద్దని పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అలాగే రాష్ట్రంలోని సాధారణ ప్రజల కోసం తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన అన్ని పబ్లిక్ బస్సులను విడతల వారీగా ఎయిర్ కండిషన్డ్ గా మారుస్తామని ప్రకటించారు. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పీఎం మోదీని కలవడం, నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం వంటివి చేసి తన పరిణితిని నిరూపించుకున్నారు. 2035 కల్లా తమిళనాడు ఎకానమీని $1.5 ట్రిలియన్ తీసుకెళ్లాలి అని ఆయన విజన్ ను చూసి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి కూడా బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. గతంలో డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని కమర్షియల్ ప్రాజెక్టులను రద్దు చేసి ఆ హిందూ దేవాలయాల నిధులను తిరిగి ఆలయాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలనే విజయ్ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. వెట్రి తమిళగం విజన్ డాక్యుమెంట్ ద్వారా అవినీతి లేని పాలనను అందించడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. కేవలం వెండితెరపైనే కాదు, ఇప్పుడు రియల్ లైఫ్ పొలిటికల్ స్క్రిప్ట్ లోనూ విజయ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. మరి సీఎం విజయ్ నెల రోజుల పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మీకు ఏది బాగా నచ్చింది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.